బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు, అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికలో సంస్కరణలు తీసుకువచ్చే ఉద్దేశంతో పార్లమెంట్ దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లోని సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు అనుగుణంగా కేబినెట్ ఆమోదం పొందింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే ఆ తర్వాత రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే మాత్రం దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 100 రోజుల్లో అంటే 3 నెలల్లో దేశం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటర్ ఐడి వ్యవస్థను కూడా రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ సూచనలు అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 18లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగాను కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అందుకు కావలసిన ఏర్పాట్లపై దృష్టి పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.